వెల్కమ్ టు అవర్ ఎస్ఆర్ బ్రదర్స్ బ్లాకింగ్ స్టార్స్. ఈరోజు మనం ఎగ్ రైస్ చేయబోతున్నాం. ఎగ్ రైస్కి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మీ ఇంట్లో ఇట్లా కడాయి ఉంటే మీరు స్టవ్ మీద ప్లేస్ చేసి ఇట్లా వేడిగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇట్లా పొగలు వస్తుంటాయి, దాంతో పోయాలి. ఇప్పుడు మనము ఎగ్స్ ని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన ఎగ్స్ ని కడాయిలో వేసుకోవాలి. మనము ఇందులో ఆయిల్ పోసాం కదా, ఇది వేడి అయ్యేంత వరకు అప్పుడు ఎగ్స్ వేయాలి. ఎగ్ బీట్ చేసుకున్నాం. మొత్తం వేసేసిన తర్వాత ఒక 2 minutes ఆగి ఎగ్ మిక్స్ చేసినాం కదా, వేయంగానే దాన్ని మిక్స్ చేయకూడదు. ఒక 2 minutes వరకు ఆగి ఫ్లఫీ లెక్కలు ఫ్రై లెక్కలు అయిన తర్వాత మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇట్లా రాగానే ఇట్లా పీసెస్ చేయాలి. ఇట్లా ఉల్లి వేసుకోవాలి, ఎందుకంటే మంచి పచ్చి మొత్తం ఫ్రై అయిపోతుంది. ఎగ్ ఇట్లా పీసెస్ అయిన తర్వాత మీ ఇంట్లో ఏమైనా ఏదైనా క్యాప్ ఉంటుంటే పెట్టుకోండి ఇట్లా, ఎందుకంటే మొత్తం ఫ్రై కావాలి. ఇది మనము హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే సడన్ గా మొత్తం మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు 2 minutes అయిన తర్వాత మనము ఇట్లా ఫ్లఫీ ఫ్రై కాగానే మనం మిక్స్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ గా కావాలి చూడండి. క్యారెట్ ఎక్కువ మాడనీయద్దు. దాని తర్వాత మనం చిన్న కట్ చేసుకున్న క్యారెట్ ని ఇందులో వేసేయాలి. ఆ తర్వాత మిక్స్. మీకు మీ ఇంట్లో బీన్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు. క్యాప్ పెట్టుకోవాలి. మళ్ళీ 2 minutes వరకు క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట. 2 minutes అయిన తర్వాత ఈ క్యాప్ తీసేసి కొంచెం సాల్ట్ సరిపోయేంత, టేస్ట్కి సరిపోయేంత, మీకు సరిపోయేంత వరకు వేసుకోవాలి. స్పైసీకి టీస్పూన్ కారం చేసుకోవాలి. ఇక్కడ మనము టేస్టింగ్ సాల్ట్ అనేది వేసేదాన్ని నేను ఇంతకుముందు. సో అది హెల్త్కి మంచిది కాదన్నప్పటి నుంచి నేను వేయట్లేదు. అండ్ సోయా సాస్, వెనిగర్ అలాంటివి ఏం యూస్ చేయట్లేదు. ఓన్లీ సాల్ట్, పెప్పర్ అండ్ కారం, ఈ 3 ingredients తోటే మేము ఎగ్ రైస్ అనేది చేస్తున్నాం. 2 minutes వరకు క్యాప్ ప్లేస్ చేయాలి. 2 minutes. కొంచెం ఇది లైట్గా ఎగ్ ఫ్రై అయిన తర్వాత నేను అన్నం వేస్తున్నాను. నార్మల్ రైస్. ఎవరెవరికి చేస్తున్నావు సమృద్ధ్ ఫ్రైడ్ రైస్? మా తమ్ముడికి, నాకు, మా మమ్మీకి. ఓకే. రైస్ వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేయాలన్నమాట, లైట్గా.
వేసిన తర్వాత ఉప్పు, సాల్ట్, పెప్పర్ ఎక్కువ వేసుకోవాలి. పావు టీ, 1 స్పూన్ వేయి. ఫుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. కారం పావు టీ స్పూన్. చాలు. సో అన్ని మసాలాస్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం రైస్కి పట్టేటట్లా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 minutes వరకు క్యాప్ పెట్టుకోవాలన్నమాట. ఆఫ్టర్ 3 minutes అయిపోయేంత వరకు ప్లేట్ తీసేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ బంద్ చేసుకోవాలన్నమాట. సో అవర్ వేడి వేడి ఎగ్ రైస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఎగ్ రైస్ని టేస్ట్ చేయబోతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.